త్వరలో ప్రారంభం కాబోయే చీమకుర్తి బైపాస్ ఐఓసీ పెట్రోల్ బంక్ నందు పనిచేయుటకు స్టాఫ్స్ కావాలను. మేనేజర్ 1, పంప్ బాయ్స్ 8, సూపర్వైజర్ 1, వాచ్మెన్ 1, స్వీపర్ 1. రామతీర్థ ఫిల్లింగ్ స్టేషన్, చీమకుర్తి బైపాస్, కేవిపాలెం జంక్షన్, చీమకుర్తి. సెల్ నెంబర్ 8919941315. నమస్తే, సీఎం టైమ్స్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. రైతులకు వ్యవసాయానికి పెట్టుబడి సహాయం కింద ఏడాదికి 20,000 రూపాయల చొప్పున కూటమి ప్రభుత్వం అందిస్తూ అన్నదాతకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని, రైతు సంక్షేమమే కూటమి పార్టీ లక్ష్యమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. కలికిరి పట్టణంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు రైతుల సమక్షంలో అన్నదాత సుఖీభవ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 2,000, అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు, మొదటి విడత 7,000 రూపాయలు రైతుల ఖాతాలోకి జమ చేయనుందని, రైతు బాగుంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని సూచించారు. పీలేరు నియోజకవర్గ వ్యాప్తంగా 38,490 మంది రైతులకు గాను 26.93 కోట్ల రైతులకు లబ్ధి చేకూరుతుందని ఆయన తెలిపారు. ఇది తొలి విడత మాత్రమేనని, ఇంకా 2 విడతల్లో 13,000 పడనుందని, ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయలు వ్యవసాయానికి పెట్టుబడి కింద సహాయం అందివనుందని తెలియజేశారు. ఏదైతే చేశామో మనము ప్రజలకు చేస్తామని అన్ని ఒకటోటి నెరవేర్చుకుంటూ పోతున్నారు ముఖ్యమంత్రి గారు. ఇది చిన్న పథకం కాదు. ఏదైతే అన్నదాత సుఖీభవ మనము రైతులు చేయాలనుకున్నామో 20,000 రూపాయలు మన మాట చెప్పడం జరిగింది. ప్రధానమంత్రి గారు కిసాన్ దాని కింద ఆయన అకౌంట్ నుంచి 6,000 రూపాయలు, మనం 14,000 రూపాయలు మనము స్టేట్ గవర్నమెంట్ చేస్తున్నాం. ఈ రోజు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మన ప్రభుత్వము, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 5,000 రూపాయలు, మోడీ గారి నాయకత్వంలో ఆయన 2,000 రూపాయలు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మన నియోజకవర్గంలో 38,000 మంది రైతు కుటుంబాలకు మనం ఇస్తున్నాం. ఈ డబ్బు మన ప్రభుత్వం తరఫున 20 కోట్లు, మోడీ గారు 7 కోట్లు, 27 కోట్లు ఒక ఇన్స్టాల్మెంట్. ఇంకా ఈ విధంగా ఇంకా 2 ఇన్స్టాల్మెంట్ ఉన్నాయి. మనం ఎంత అమౌంట్ అర్థం చేసుకోండి. రాష్ట్ర ప్రభుత్వమే దగ్గర 60 కోట్లు సంవత్సరానికి ఇవ్వబోతుంది. మోడీ గారు 35 కోట్లు ఒక నియోజకవర్గానికి. నేను చెప్తా ఉంటాను, రైతులకు సంబంధించి ఎక్కడా లేదు ఈ స్కీము. ఈ రోజు మనం ఏదైతే మాట కాబట్టి ఈ పథకం మీకు చెప్పాలా, ఈ రోజు ప్రారంభం చేయాలా నియోజకవర్గ స్థాయిలో. టైం ఉండింటి ఇంకా మనం పెద్దగా చేసుకోవాలి. అసలు వాస్తవంగా ఇన్న 1,000 కోట్లు డబ్బు ఇచ్చేటప్పుడు మనం పెద్దగా 26,000 మందితో చేసిన ప్రోగ్రామ్ ఇంకా మండల వైజ్ పెట్టి కూడా చేసిండొచ్చు. మన నియోజకవర్గంలోనే 38,000 మంది రైతులు ఉన్నారు. 38,000 మంది రైతులకు ఈ పథకము డబ్బులు పడుతుంది. కాబట్టి ఈ ప్రోగ్రామును ఈ రోజు ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నాం. నియోజకవర్గ స్థాయి ఇక్కడ పెట్టి కృషి విజ్ఞాన కేంద్రంలో పెట్టి ఈ రోజు ప్రారంభిస్తున్నాం. మీకు అకౌంట్లో ఈ రోజు రేపు డబ్బులు పడతాయి. దయచేసి నాయకులు అందరూ ఎవరైతే ఉన్నారో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరికన్నా రాకపోతే ఏమైనా ఇబ్బంది ఉంటే తెలపండి, రెక్టిఫై చేద్దాం. ఇదేమి ఇప్పుడు అకౌంట్లో పడతానే ఉంటుంది. నాకు తెలిసి 2-3 నెలల్లో క్లియర్ అయిపోతుంది.